డెకరేషన్ చాలా బాగుంది. బెడ్ ఎక్సలెంట్. చలే బాగా ఎక్కువగా ఉంది. చలి దేశానికి వచ్చి చలి ఎక్కువగా ఉందంటే ఎలా? ఓ పని చేస్తే సరే, కిందకెళ్ళి కట్టెలు తెచ్చుకుంటే మంటేసుకోవచ్చు. అయితే వెళ్ళి కట్టెలు తీసుకురా. నేను ఇది మరీ బాగుంది. చలేస్తుంది అన్నది నువ్వెళ్ళి తెచ్చుకో. ఆడపిల్లి చేత పనులు చేయించడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఇలాంటి సెంటిమెంట్ డైలాగులతో ఫీల్ అయిపోయి కట్టెలు తెస్తాను అనుకున్నావా? ఇప్పటికే ఫ్రీ సర్వీస్ చాలా ఎక్కువ చేశాను. నువ్వు వెళ్ళి తెచ్చుకో. వంశీ, వంశీ, హ్యాపీ బర్త్డే శిల్ప. ఏమిటి అలా చూస్తున్నావు? వచ్చి కేక్ కట్ చేయి. నీకెలా తెలిసిన బర్త్డే? నీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ శిల్ప. బర్త్డే నీది. నా వాళ్ళెవరూ లేకపోయినా నువ్వు తెలుసుకొని నా బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. దాందే ఉంది. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. పొద్దునే ఎర్లీగా కూడా లెగవాలి. పడుకుందాం పదా. నీ రూమ్ ఎక్కడా? ఇదే. ఇదేనా? నాకు ఇంకో రూమ్ తీసుకో. 2 రూములు తీసుకోవటానికి 3 రూములు తీసుకోవటానికి నా దగ్గర అంత డబ్బు లేదు. మరి నేను ఎక్కడ పడుకోను? ఇక్కడ చోటు ఉందిగా, వచ్చి పడుకో. చిచి, ఈ బెడ్ మీద నేను పడుకోను. అయితే ఆ సోఫా మీద పడుకో. అసలు నేను ఈ గదిలోనే పడుకోను, బయటికి వెళ్ళి పడుకుంటాను. వెరీ గుడ్ డెసిషన్. నేను ఒక్కడిని హాయిగా ఇటు అటు దొర్లుతూ పడుకుంటాను. యు నెవర్ చేంజ్. థ్యాంక్ యూ. కాస్త తలుపు మూసెళ్ళమ్మా, మధ్యలో వచ్చిన ఆడు మనతో పెట్టుకుంటాడా? చచ్చాడు. ఇదిగో, వంశీ, ఏమైపోయా వంశీ? హాయ్ మీరా. చంపేసి హాయ్ అమ్మా. మేమంతా ఎంత టెన్షన్ పడుతున్నావో తెలుసా? ఎందుకు టెన్షన్? ఇద్దరం హాయిగా కారులో కబుర్లు చెప్పుకుంటూ వచ్చాం. ఇద్దరు ఒకే కారులో వచ్చారా? ఎంతసేపు అయింది జర్నీ? ఎక్కడైనా ఆగారా? నువ్వు లాయర్ లాగా ప్రశ్నలు వేయటం ఆపుతావా? ట్రైన్ వచ్చేసింది పద. బాయ్ బాయ్ బాయ్. అడిగు. బాయ్ 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 బాయ్. నా హ్యాండ్ బ్యాగ్ ట్రైన్లో మర్చిపోయినట్టున్నాను. నేను తీసుకొస్తాను, మీరు వెళ్తూ ఉండండి. అలాగే. ఓకే. రే మస్తాన్, నా ఫ్లాపీ మర్చిపోయాను, వెళ్ళి తీసుకొస్తాను. నేను చూసినానా? నేను వెళ్తున్నాను కదా. ఏంటి వెతుకుతున్నారు? ఏమన్నా పోగొట్టుకున్నారా? అవును, మీరేంటి వెతుకుతున్నారు? నేను చాలా వాల్యుబుల్ది పోగొట్టుకున్నాను. మీరు పోగొట్టుకున్నది నాకు దొరికిందనుకోండి, ఎక్కడికి తెచ్చివ్వాలి మీకు? మీకు తప్పకుండా దొరకచ్చు. దొరికితే ఈ అడ్రస్ తెచ్చివ్వండి. ఒకవేళ మీరు పోగొట్టుకుందో నాకు దొరికిందనుకోండి, అప్పుడు కూడా మీరే వచ్చి తీసుకోవాలి. నా అడ్రస్ దాంట్లో ఉంది. బాయ్ బాయ్. హాయ్ స్నేహ. హాయ్. హాయ్. హాయ్ వంశీ. హాయ్ శిల్ప, కూర్చో. రిహార్సల్ ఎలా జరుగుతుంది? షో దగ్గర పడుతోంది కదా, ఒకటే హడావిడి. డోంట్ వరీ, నువ్వు డెఫినెట్ గా విన్ అవుతావు. వంశీ, ఇది ఎలా ఉంది? వద్దు, వద్దంటుంటే. అరే చెప్పు. ప్లీజ్ వద్దు. అది కాదురా. వద్దా? ఇదిగో. ఏమిటిది? మీరు ట్రైన్లో పోగొట్టుకున్నది. చాలా జాగ్రత్తగా తెచ్చావే. దానికి అర్థం ఉంది, మీరు తెలుసుకొని చెప్పాలి.
రాత్రిపూట అడవి దాటి వెళ్ళటం చాలా కష్టం. ఇక్కడే పడుకుని తెల్లారాక వెళ్ళిపో. ఆ అమ్మాయికి మతిస్థిమితం లేదు. అసలు వైద్యం చేయించుకోవడానికి అడవిలోకి వచ్చింది. నువ్వేం పట్టించుకోకు. ఊరుకో శిల్ప. వంశీ, శిల్ప, నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు. ఈ రాత్రి గడిస్తే చచ్చిపోదామనుకున్నాను. నేను వచ్చాను కదా. వంశీ, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు. తెల్లవారు ఏం చేయాలో చెప్తా. మీరెవరు వెళ్ళరు. మిమ్మల్ని వేసిన వేసేస్తాను. అతనికి నేనే కరెక్ట్. నా పగ తీర్చుకుంటాను. కాపాడండి డాడీ, కాపాడండి డాడీ. అర్జున్, ఆగు వంశీ, దగ్గరకు రాకు. వచ్చావంటే నీ లవర్ ఫినిష్. వాళ్ళు వస్తున్నారు. తలుపేసి. ఆ తలుపు మూసే. వంశీ, దగ్గరికి రాకు. నా ప్రాణం పోయినా పర్వాలేదు. భయపడకు శిల్ప. నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఏంటో నీకు తెలిసేది? అడవిలో దొంగ తీసుకెళ్ళడం అనుకున్నావా? అర్జున్, వదలను అర్జున్, నేను వదలను. ఎంత దెబ్బతీసావరా? ఉండు, నీ సంగతి చెప్తాను. ఏంటి నువ్వు చెప్పేది? వంశీ, జాగ్రత్త. ఏమిటే వంశీ, ముందు వీడిని ఎరగదీసి ఆ తర్వాత నలుగురిని లేపేస్తా. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఆ నలుగురి మీద ఈగ కూడా బాలనివ్వను. ఏమిట్రా ఈగా దోమ అంటున్నావు? ముందు నీ సంగతి తెలిసి ఆ తర్వాత నలుగురు సంగతి తెలుస్తా. కేకేంటి అంత తీయగా ఉంది? కేక తీయ ఉంటాడు సన్నాసి. మరి కాదేంటండి, బాతో అరిచారు అనుకోండి అబ్బా అంటారు. కానీ అమ్మాయి గారు అబ్బా అని తీయగా అరిచారు. ఇది కరెక్ట్. నోటితో చెప్పచ్చు కదా. అర్జున్, ఆగు. ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు ముందుకు రాకురా. నిన్ను తక్కువగా అంచనా వేశాను. నువ్వు ఇలా విచిత్రంగా ఎగిరెగిరి గాల్లో తంతావు అనుకోలేదు. వాళ్ళ నలుగురిని వేసేద్దాం అనుకున్నాను. నీ టైం బ్యాడ్ అనుకుంటాను. నువ్వు కూడా ఫినిష్. అర్జున్, ఏమిటా చేతిలో? విశ్రద్ అర్జున్, విశ్రద్. కనీసం చెప్పైనా వెళ్ళి అర్జున్, ప్లీజ్. ఏమండి, కన్న కూతురు లోపల రౌడీ చేతిలో ఇరుక్కుపోయింది. పైగా మీకేమో మర్డర్లు చేసిన చరిత్ర ఉంది. లోపలికి వెళ్ళాకో ఓడిపోతున్నారు. సిగ్గులేదా మీకు? శిల్ప, బాబు వంశీ, తలుపు తెరవండి. బాబు తలుపు తీ. వంశీ, తలుపు తీ భయ్యా. పారిపోయాడండి, లేకపోతే వేసేవాడి. జస్ట్ మిస్. అమ్మాయి ఇది అదిగో. డాడీ, అర్జున్ డాడీ. నీకేం కాలేదు కదమ్మా? నన్ను వంశీ కాపాడాడుగా. ఐఎమ్ ఓకే డాడీ. అర్జున్ అక్కడ ఏదో ప్యాకెట్ విసిరి పారిపోయాడు. ఏంటది? ఏమో, పోతూ పోతూ మీరందరూ ఫినిష్ అని విసిరేసిపోయాడు. ఇదిగో డిఐజీ, అదేంటి చూడవయ్యా. ఏంటి చూసేది? అదేమన్నా ఉల్లిపాయ బాంబు అయినా ఉండొచ్చు. మీరే చూసుకోండి. అంటే ఏంటి? నేనేమన్నా రోడ్డు మీద చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళ కనపడుతున్నానా? నా వల్ల కాదు. ఒరే అయ్యో భయం, నువ్వు చూడ దాంట్లో ఏముండదు. ఏముందండి, ఏదో గిఫ్ట్ ప్యాకెట్ అయి ఉంటది. నో, అది తీయద్దు. ఏంటి బాబా అంత టెన్షన్? దీంట్లో ఏదో పెద్ద బాంబు ఉన్నట్టు ఉందేమో అనుకున్నానయ్యా. ఉందా? అంటే మీ సొంత ప్రాణం నా దత్తి ప్రాణమనా? ఎట్టని క్యాసెట్ బెదిరింపులు మేము చాలా విన్నాం. నాకు ఫామ్ హౌస్ లో ఫుల్ సెక్యూరిటీ ఉందని ఎగేసుకెళ్ళాడు ఆ పోలీస్ ఆయన. ఇప్పుడు ఏమైంది? ఆయన జీవిత చరిత్ర క్యాసెట్ లో వినాల్సి వచ్చింది. అవు, ఆ అర్జున్ గారు చెప్పినట్టు ఆదివారం చెప్పేసినాడు. అయినా ఇదేంటండి, గవర్నమెంట్ వాళ్ళు అందరికీ ఆదివారం సెలవు దినంగా ప్రకటిస్తే మన కర్మ ఈడేంటంటే ఆదివారం మనకు సాగు దినంగా ప్రకటించాడు. మీకేం టెన్షన్ వద్దు. వాడి ఇక్కడికి రాలేడు. మన మీద ఈక్ కూడా బాలకుండా చూడ్డానికి వంశీ ఉన్నాడు. అమ్మాయి గారు, ఏంటి? వంశీ బాబు, ఏ అవతల బా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏంట్రా, ఏమైంది? అర్జున్ వచ్చాడా? వాడి పొద్దు ఎందుకు వస్తాడప్ప ఆదివారము? క్యాలెండర్ పొరపాటు చూసుంటాడా? చెప్పరా, ఏమైంది? అందరి ముందు చెప్పకూడదు సార్. ఆ చెవిలా పడండి. రండి రండి రండి, చూపిస్తాను. రండి, బాత్రూంలోకి వెళ్ళి చూడండి. ఏం జరిగింది? నా కూతురు లోపల స్నానం చేస్తుంటే వెళ్ళి చూడమంటావా? మరి అదే తొందరపడి బందరా వెళ్ళటం అంటే. ఆగండి, చూపిస్తా. శిల్పమ్మా, వంశీ బాబు. ఏంటి? లోపల ఉంది, ఇద్దరు.
ఏమిటి అందరూ అలా వెరిమొహాలు వేసుకొని చూస్తున్నారు? మా అమ్మాయి బాత్రూంలో నువ్వేం చేస్తున్నావు? అదే మీ టెన్షన్. రండి కదండి లోపల ఇద్దరు. మీ అమ్మాయి ట్యాబ్ రిపేర్ అని చెప్తే లోపలికి వెళ్ళి బాగు చేస్తున్నాను. దీనికే ఇలా అయితే ఎలా అండి? ఇలానే ఉండలేను. వంశీ వెళ్ళొద్దు. ఎవరి మీద కూతురు? జాంకులు అయితే కొత్త కూర్చావు. చిన్న 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 మా అమ్మి కోసం మా కోసం ఏంటి ఉండి ఎలా ఉండమంటారండి? ఎప్పుడు చూసినా అనుమానిస్తున్నారు. ఐ కాంట్ టూ మచ్. సారీ 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 చెప్పాం కదా ఉండిపోయా. ఇంకా లోపల బాగుపడలేదు. బాగు చేయమని చెప్పు డాడీ. వెళ్ళండి, వెళ్ళండి. Come on, లోపలికి వంశీ. వెళ్ళిపోండి. ఏమండి ట్యాబ్ బాగు చేయడానికి డోర్ వేసుకోవటం దేనికండి? ఇదిగో పార్ట్నరు ఆ కుర్రోడు క్లోజప్ల మీద క్లోజప్ తెగ రెచ్చిపోతున్నాడు. అన్నట్టు నెత్తికెక్కించుకోవడం మంచిది కాదు అని చెప్తున్నా. ఏం చేస్తామయ్యా, వాడు అవసరం మనకుంది. అది నిజమేరా, కానీ మనం ఊరుకున్నామనుకో, మనం మీ కాలు జారడమో వాడు చెయ్యి జారడమో జరిగితే మొత్తం పరువు గబ్బు లేచిపోతాది. ఆ దానికే ఇయ్యల్లంక మనం మాట్లాడినామే ఢిల్లీ సంబంధము, వాళ్ళని వేపించి పెళ్లి చేసేస్తే పోతాది. వంశీగాడికి ఇచ్చి చేస్తానని మాట ఇచ్చా కదరా, మరి వాడు ఊరుకుంటాడా? మాట తప్పడం మనకు మంచినీళ్ళు తాగినట్టే కదా. ఇదిగో పార్ట్నరు ఆ నాకు పెళ్ళొద్దు పగో అంటున్నాడు కదా, ఆయన కరెక్ట్ గా పగమూడ్లను ఉంచి మన పిల్లకు ఇంకోటితో మ్యారేజ్ క్లోజప్ వేసావనుకో మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. మరి ఇంకేమి ఎమ్మడే పిలిపిస్తా వాళ్ళను.